నమస్కారం అండి. నేను నిన్న అంటే 5వ తారీఖు 4వ నెల 2026 రోజున ఒక ఇల్లుని వాస్తు చూడమన్నందుకు వెళ్ళడం జరిగింది. ఇది ఉప్పల్ ఏరియాలో ఒక కాలనీలో ఉంది. ఇది నేను వెళ్ళి అబ్జర్వ్ చేసిన పాయింట్స్ ఏంటంటే, ఇది ఈస్ట్ ఫేస్ రోడ్ అండి. ఈస్ట్ ఫేస్ రోడ్డు గేటు తూర్పు ఈశాన్యంలో పెట్టిండు, కానీ మొత్తం ఈశాన్యంలో ఒక పిల్లరు, ఇక్కడ ఒక పిల్లర్ పెట్టి ఇక్కడ గేటు పెట్టిండండి. ఇది గేటు. ఆ తర్వాత తూర్పు ఈశాన్యంలో డోర్ పెట్టిండు, ఇది కరెక్టు. చిల్డ్రన్ బెడ్రూమ్కి ఆగ్నేయంలో డోర్ పెట్టిండు, ఇది తప్పండి. అలాగే ఈ చిల్డ్రన్ బెడ్రూమ్కి చిన్నగా అవుతుందనే ఉద్దేశంతో ఈ వాయవ్యపు బాల్కనీ ఏదైతే ఇక్కడ స్ట్రేట్గా ఉండాల్సింది ఇక్కడి వరకు ఈ చిల్డ్రన్ బెడ్రూమ్కి మొత్తము గోడ వరకు దీన్ని కలిపేసిండండి. అంటే ఈ ఇంటికి ఏమైందంటే, ఇలా వచ్చి ఇలా పోవడం వల్ల ఇంటికి వాయవ్యం అనేది పెరిగింది. సో ఇలా కలపకూడదు, స్ట్రేట్గా మొత్తము బాల్కనీ ఉండాలి. ఇది ఒక తప్పు. మొత్తం వాయవ్యం పెరిగింది కాబట్టి ఇలా కలపడం ఒక తప్పు. ఇలా కలపడం వల్ల ఇలా వాయవ్యం పెరిగినందుకు గాను దీనికి ఈశాన్యం తగ్గిందండి. ఈ ముందు పోర్షన్ ఏదైతే ఇంతవరకు ఉందో దీనికి ఇలా వచ్చి ఇలా ఉంది కాబట్టి ఇది ఈశాన్యం తగ్గింది. ఇది రెండో తప్పండి. ఇకపోతే మాస్టర్ బెడ్రూమ్కి డోరు తూర్పు ఈశాన్యంలో పెట్టిండు, ఇది కరెక్టే. కాకపోతే దీనికి అటాచ్డ్ బాత్రూమ్ మాత్రం ఆగ్నేయంలో పెట్టిండు, ఇది తప్పండి. ఆగ్నేయం పెరిగింది. ఇప్పుడు ఈ మాస్టర్ బెడ్రూమ్కి ఇలా ఉండడం వల్ల ఈ మొత్తం మాస్టర్ బెడ్రూమ్కి ఆగ్నేయం పెరిగింది, ఇది తప్పు. ఇది కామన్ బాత్రూము, ఇక్కడ డోర్ పెట్టిండు, ఇది కరెక్టేనండి. ఇకపోతే మెట్ల విషయానికి వస్తే, ఈ తూర్పు పహారీ గోడకి ఈ మెట్లకి మధ్యన ఒక 6 ఇంచుల వరకు గ్యాపు పెట్టిండండి మధ్యన. ఎందుకంటే తూర్పు సరిహద్దు నిర్మాణం చేయొద్దు కాబట్టి దీన్ని ఒక 6 ఇంచులు వదిలిపెట్టిండు. ఇలా మెట్లు వచ్చినాయి. కానీ ఈ పిల్లరు ఏదైతే ఉందో ఇక్కడ దీనికి అంటుకొనే ఉందండి. ఈ ముందు ప్రహారీ గోడకు అంటుకొనే నిర్మించడం జరిగింది. ఇలా నిర్మించినప్పుడు ఈ తూర్పు సరిహద్దు నిర్మాణమే భావించబడుతుంది కాబట్టి ఈ పిల్లర్ ఇక్కడ తూర్పు సరిహద్దుకు కలవడం వల్ల తూర్పు సరిహద్దు నిర్మాణం అవుతుంది కాబట్టి ఇది తప్పు. ఇక ఈశాన్యంలో పిల్లరు ఎప్పుడూ రావద్దండి, ఇది కూడా తప్పే. సో ఇన్ని తప్పులు ఉన్నాయండి ఆ ఇంట్లో. నేను పోగానే చెప్పాను, మీ ఇంటిలో తప్పకుండా అనారోగ్యాలు ఉంటాయి, ఆపరేషన్లు కూడా జరుగుతాయి, ఆర్థిక ఇబ్బంది కూడా ఏర్పడుతుంది. ఇక్కడ వాయువ్యం పెరిగినందువల్ల స్త్రీలు కూడా అనారోగ్యంగా ఉంటారు. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్కి ఆగ్నేయం పెరగడం వల్ల ఇక్కడ కూడా అనారోగ్యాలు ఉంటాయి అని చెప్పడం జరిగిందండి. సో వారు నిజమేనని ఒప్పుకున్నారు. అతనికి కూడా ఆపరేషన్ అయ్యింది. ఆ తర్వాత వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఇబ్బందులు ఏర్పడ్డాయని నాకు చెప్పారు. సో ఎవరైనా సరే ఇల్లు కట్టుకునే ముందు మీరు వాస్తు తెలిసిన అతన్ని సంప్రదిస్తే మంచిదని నా అభిప్రాయం. నేను అతనికి సజెషన్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే
ఈ గోడని ఇలా స్ట్రేట్గా చేసుకోండి, బాల్కనీ వదిలిపెట్టండి అని చెప్పడం జరిగింది. ఇది చేయలేనని చెప్పాడు. ఇక్కడ ఆగ్నేయము ఈ బాత్రూమ్ తీసేసి ఇందులోనే ఆగ్నేయంలో బాత్రూమ్ ఏర్పరచుకోండి అని చెప్పాను. దీన్ని స్టోర్ రూమ్గా చేసుకోమని చెప్పడం జరిగింది, కానీ అది కూడా కష్టమేనన్నాడు. సో ఓవరాల్గా అతను ఏమన్నాడంటే, నేను ఈ రిపేరింగు ఈ ఇంటికి చేయలేను, దీనిని అమ్మేయాలనుకుంటున్నాను అని అన్నాడు. నేను అదే చెప్పాను, మీరు అమ్మేసి వేరే కొత్తగా ఇల్లు కట్టుకోండి, కానీ మీకున్న ప్రాబ్లమ్సే, మీకు వచ్చిన ప్రాబ్లమ్సే ఈ ఇల్లు కొన్నవారికి కూడా కలుగుతాయి. కొన్నతను కొద్దిగా వాస్తు ప్రకారంగా చేంజ్ చేసుకుంటే అతనికి మంచి జరుగుతుంది, లేదంటే మీలాగే అతను బాధపడాల్సి వస్తుంది అని చెప్పడం జరిగింది. కాబట్టి మీరు లక్షల్లో ఖర్చు చేసి ఇల్లు కట్టినప్పుడు ఒక 10-20 వేలకి వాస్తుశాస్త్రజ్ఞునికి ఇవ్వడానికి వెనుక ముందు అవుతుంటారు. నేను నా సజెషన్ ఏంటంటే, మీరు ఇల్లు స్టార్ట్ చేసినప్పటి నుండి, ప్లాను గీయించినప్పటి నుండి వాస్తు తెలిసిన అతనికి సంప్రదించి, పిల్లర్లు ఎక్కడ రావాలి, బాత్రూమ్ ఎక్కడ రావాలి, వాటర్ సంప్ ఎక్కడ రావాలి, సెప్టిక్ ట్యాంక్ ఎక్కడ రావాలి, ఇవన్నీ అతను మీకు సూచించడం జరుగుతుంది. దాని ప్రకారంగా కట్టుకుంటే మీకు ఈరోజు ఎన్ని తప్పులు జరిగేవి కావు. కాబట్టి మీరు ఎవరైనా సరే ఇల్లు కట్టుకోదలుచుకున్నప్పుడు వాస్తు శాస్త్రజ్ఞుని సంప్రదించండి, అతని సలహాలు తీసుకోండి, అతను చెప్పిన ప్రకారము కట్టుకోండి. అప్పుడు మనం అందరము ఆ ఇంట్లో సుఖ సంతోషాలతో ఉండొచ్చు. సో మీరు ఎవరైనా నన్ను సంప్రదించాలనుకుంటే ఇక్కడ నా నెంబర్ ఉంది. నా పేరు బిఎన్ రెడ్డి, నేను ఉప్పల్ డిపో దగ్గర ఉంటాను. థ్యాంక్ యూ అండి.